హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 10th క్లాస్కి సంబంధించిన పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసి ఈ ఏప్రిల్ 27 నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనేటువంటి న్యూస్, ఇంకా దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది కదా. అందులో భాగంగానే మన రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్లో ఉండే అన్ని సబ్జెక్ట్స్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ ఈ 2022లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఎలాగైతే ఉంటుందో ఆ మోడల్ క్వశ్చన్ పేపర్స్ని అయితే నేను టీచ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏపీ 10th క్లాస్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అంతేకాకుండా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఈ రాబోయేటువంటి 10th క్లాస్ మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అన్నింటినీ చూడడం కోసం మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి వీడియోని కూడా చూడొచ్చు. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ని కనుక చూసుకుంటే మన క్వశ్చన్ పేపర్ వచ్చేసి పబ్లిక్లో 100 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. మనకి ఎగ్జామ్ రాయడానికి టైం వచ్చేసి 3 hours 15 minutes అయితే ఉంటుంది. 15 minutes వచ్చేసి మన క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా చెక్ చేసుకోవడానికి, ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, ఏమైనా రాంగ్ ఉన్నాయా, లేకపోతే ఏ లెసన్ నుంచి ఏ చాప్టర్ నుంచి అయితే ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది చూసుకోవడం కోసం 15 minutes, మనం దానిని సాల్వ్ చేయడం కోసం 3 hours అయితే టైం ఉంటుంది. ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అవి మన క్వశ్చన్ పేపర్లోనే టాప్లో టైటిల్ కింద అయితే ఉంటాయి, చూద్దాము. ముందుగా మన క్వశ్చన్ పేపర్ని కనుక చూస్తే టైం వచ్చేసి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టైం వచ్చేసి 3 hours 15 minutes, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. సిలబస్ వచ్చేసి యూనిట్స్ 1, 2, 3, 11, 13, 14 అని చెప్పి ఉంది. ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని కూడా చూడండి. అందులో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఫస్ట్ 15 minutes ఆర్ మీన్ ఫర్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ రిమైనింగ్ 2 hours ఇక్కడ రాంగ్గా ఇచ్చినారు. రిమైనింగ్ 3 hours ఫర్ రైటింగ్ ద ఎగ్జామ్. మనకి ఫస్ట్ 15 minutes వచ్చేసి క్వశ్చన్ పేపర్ని చూసుకోవడానికి, మొత్తం మన క్వశ్చన్ పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయని, మిగతా 3 hours వచ్చేసి మనం ఎగ్జామ్ రాయడానికైతే ఇవ్వబడినటువంటి టైం. తర్వాత సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ ద బుక్లెట్ గివెన్. మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్లోనే మనం ఆన్సర్స్ అయితే రాయవలసి ఉంటుంది. థర్డ్ ఇన్స్ట్రక్షన్ చూడండి, ద క్వశ్చన్ పేపర్ కంటైన్స్ 4 sections. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో 4 sections అయితే ఉంటాయి. ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ చూడండి, ఓన్లీ సెక్షన్ 4 హ్యాజ్ ఇంటర్నల్ చాయిస్. ఓన్లీ సెక్షన్ 4లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మిగతా వాటిలో ఉండవు అని చెప్పి. ఇప్పుడు టోటల్గా మన క్వశ్చన్ పేపర్లు వచ్చేసి 100 మార్క్స్కి 3 hours 15 minutes, మ్యాక్సిమం టైంకి టోటల్ 4 sectionsకి అయితే ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా సెక్షన్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఏమైనా ఛాయిస్ ఉంటుందా, ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది అనేది చూద్దాం. ముందుగా సెక్షన్ 1 చూడండి, నోట్లో 1 చూడండి, ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఇన్ 1 word ఆర్ ఫ్రేజ్. సెకండ్ చూడండి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఇక్కడ మనకి స్మాల్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. టోటల్గా 12 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి కూడా 1 mark కేటాయించడం జరిగింది. 12 into 1 = 12 marks అయితే వస్తాయి. ముందుగా ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ log 125/5. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ sin 45 degrees ప్లస్ cos 45 degrees. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ p of x 13x⁻10 minus 15x⁻6 plus 8x² minus 9x plus 6, find degree of p of x. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది HCF ఆఫ్ 15, 21 and 32. అది మన ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి,
ఫైండ్ ది జీరో ఆఫ్ ది లీనియర్ పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు ax ప్లస్ b. అది 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ డాష్. ఇది మన 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది మోడ్ ఆఫ్ డేటా. ఆ డేటా చూడండి 3 7 2 5 2 5 6 3 2 5 2 5. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. దాని యొక్క మోడ్ని అయితే మనం గుర్తించాలి. నెక్స్ట్ 8th చూడండి. ఇఫ్ 2 కాయిన్స్ ఆర్ థ్రోన్ అట్ ఏ టైమ్ ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్ అట్ ఏ టైమ్. అది మన 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. టోటల్ 2 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈజ్ 1. సెకండ్ స్టేట్మెంట్ చూడండి ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి కింద 4 చాయిస్ అయితే ఉన్నాయి. అవి చూడండి. ఏ వచ్చేసి స్టేట్మెంట్ 1 వచ్చేసి ట్రూ అంట, బి వచ్చేసి స్టేట్మెంట్ 2 వచ్చేసి ట్రూ అంట, సి వచ్చేసి స్టేట్మెంట్లు 1 and 2 ఆర్ ట్రూస్, డి వచ్చేసి నన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఇందులో మనం ఏది కరెక్ట్ అనేది మనమే సెలెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th చూడండి. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. అందులో ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ ఏ సబ్సెట్ బి దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ. సెకండ్ వన్ వచ్చేసి ఇఫ్ బి సబ్సెట్ ఏ దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ. ఇందులో స్టేట్మెంట్ 1 ట్రూనా, బి వచ్చేసి స్టేట్మెంట్ 2 ట్రూనా, సి వచ్చేసి బోత్ స్టేట్మెంట్స్ ట్రూనా, డి వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్ మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ది అడ్జసెంట్ ఫిగర్ ఫైండ్ ది రేషియో ఆఫ్ కాస్ సి. మనకి ఇచ్చినటువంటి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫైండ్ ది రేషియో సి యొక్క కాస్ సి యొక్క రేషియోని అయితే మనం గుర్తించాలి. నెక్స్ట్ 12th చూడండి. రైట్ ది ఎక్స్ఐ వాల్యూస్ ఆఫ్ ది గివెన్ డేటా. ఇచ్చినటువంటి డేటాలో ఎక్స్ఐ వాల్యూస్ని అయితే మనం గుర్తించాలి. ముందుగా చూడండి. C1 200 to 250, 250 to 300, 300 to 350, 350 to 400, 400 to 450. FI ఈక్వల్ టు FI వచ్చేసి 12 9 18 11 7. అవి మన సెక్షన్ 1లో ఉన్నటువంటి టోటల్ 12 క్వశ్చన్స్. 12కి 12 కరెక్ట్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ చొప్పున 12 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 2 అయితే చూడండి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మనకి సెక్షన్ 2లో టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 8 into 2 ఈక్వల్ టు 16 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా 13th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది LCM ఆఫ్ 8 9 and 25. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈక్వల్ టు 2 4 6 8 ఫైండ్ ఏ యూనియన్ బి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది సిగ్మా FI XI వాల్యూ ఆఫ్ గివెన్ డేటా. చూడండి డేటా చూడండి. C1 10 20 22 30 32 40 42 50 52 60 62 70. F చూడండి 2 3 7 6 6 5. అది మన 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. రైట్ ది డివిజన్ ఆల్గారిథం. అది మన 16th క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. సింప్లిఫై sin స్క్వేర్ ఏ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ ఏ. అది 17th క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ XYZ y is right angle y is right angle xz equal to 17 cm and yz equal to 15 cm, then find tan x. అది మన 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k x² plus 7x plus k plus 1 polynomial 0 is 1. అది 19th క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. From a well shuffled deck of cards, a card is drawn at random. Find the probability of getting a black queen. ఇవి మన సెక్షన్స్ 2లో ఉన్నటువంటి టోటల్ 8 క్వశ్చన్స్. 8కి 8గా కరెక్ట్గా రాస్తే 8 into 2 ఈక్వల్ టు 16 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 3 అయితే చూడండి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సెక్షన్ 3లో కూడా టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. 8 into 4 ఈక్వల్ టు 32 మార్క్స్ అయితే సెక్షన్ 3లో అయితే వస్తాయి. ముందుగా 21st క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది HCF ఆఫ్ 1260 and 1440 బై యూజింగ్
యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ది అడ్జసెంట్ ఫిగర్ ఇల్లుస్ట్రేట్ ఏ ఇంటర్సెక్షన్ బి కమా ఏ యూనియన్ బి. మనకు చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్లో ఏలో వచ్చేసి 7, 2, 4, 6, 5 ఉన్నాయి, బిలో వచ్చేసి 1, 3, 9 ఉన్నాయి, ఏ అండ్ బిలో కలిపి 6, 5 అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ యూనియన్ బిని మనం ఇల్లుస్ట్రేట్ అయితే చేయాలి. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. ద డిస్ట్రిబ్యూషన్ బిలో గివ్స్ ది వెయిట్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్, ఫైండ్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది డేటా. డేటా చూడండి, వెయిట్ ఇన్ కేజీస్ వచ్చేసి 40 to 45 వచ్చేసి 12 స్టూడెంట్స్ అయితే ఉన్నారు, 45 to 50 వచ్చేసి 13 స్టూడెంట్స్ ఉన్నారు, 50 to 55 వచ్చేసి 18 స్టూడెంట్స్ ఉన్నారు, 55 to 60 వచ్చేసి 16 స్టూడెంట్స్ ఉన్నారు, 60 to 65 వచ్చేసి 13 స్టూడెంట్స్ ఉన్నారు, 65 to 70 వచ్చేసి 8 స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. వై ఆర్ 1/4 and -1 జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ p of x ఈక్వల్ టు 4x² + 3x - 1. 25th క్వశ్చన్ చూడండి. చెక్ whether -2 and 2 are the zeros of the polynomial x⁴ - 16. Next 26th question చూడండి. Given that cot theta equal to 7/8, then evaluate 1 plus sin theta by cos theta. Next 27th question చూడండి. Is it right to say that sin of a plus b by sin a plus sin b? Justify your answer. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి విత్ రైట్ యాంగిల్ అట్ బి ఇన్ విచ్ ఏ ఈక్వల్ టు 24 యూనిట్స్ అండ్ బి ఈక్వల్ టు 25 యూనిట్స్ అండ్ బిఏసి ఈక్వల్ టు థీటా, దెన్ ఫైండ్ ది కాస్ థీటా డిగ్రీ. ఇది మన సెక్షన్ 3లో ఉన్నటువంటి టోటల్ 8 క్వశ్చన్స్. ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ చొప్పున 8 × 4 = 32 మార్క్స్ అయితే వస్తాయి అన్నిటిని ఆన్సర్ చేస్తే. నెక్స్ట్ ఫైనల్గా మన సెక్షన్ 4 అయితే చూద్దాం. సెక్షన్ 4లో చూడండి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్, దెర్ ఈజ్ ఇంటర్నల్ చాయిస్ ఫర్ ఈచ్ క్వశ్చన్. టోటల్ 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ప్రతి క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 8 మార్క్స్ చొప్పున 5 × 8 = 40 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా 29th క్వశ్చన్ చూడండి. ఏ వచ్చేసి ఇఫ్ కాస్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, దెన్ ప్రూవ్ దట్ కాస్ థీటా ఈక్వల్ టు k² - 1 by k² + 1. ఆర్ బి వచ్చేసి ప్రూవ్ దట్ √1 + cos theta by 1 - cos theta ఈక్వల్ టు cosec theta + cot theta. అది మన 29thలో ఉన్నటువంటి 2 ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి. అందులో ఏ చూడండి. షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఆర్ బి ఈక్వల్ టు బి వచ్చేసి ఇఫ్ x² + y² ఈక్వల్ టు 25xy, దెన్ ప్రూవ్ దట్ 2 log of x + y ఈక్వల్ టు 3 log 3 + log x + log y. అది మన 30th క్వశ్చన్లో ఉన్నటువంటి 2 ఇంటర్నల్ క్వశ్చన్స్. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూడండి. ఇక్కడ పక్కన ఒక డయాగ్రామ్ అయితే ఇవ్వబడింది, అది కూడా చూడండి ఒకసారి. ఒక ఫిగర్ని అయితే ఇవ్వడం జరిగింది. 31లో ఏ చూడండి. ఏ మిస్సింగ్ హెలికాప్టర్ ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ క్రాష్డ్ సమ్వేర్ ఇన్ ది రెక్టాంగులర్ రీజియన్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ఈజ్ క్రాష్డ్ ఇన్సైడ్ ది లేక్ షోన్ ఇన్ ది ఫిగర్? ఆర్ బి చూడండి. 1 card is drawn from a well shuffled deck of 52 cards. Find the probability of getting నెంబర్ 1 వచ్చేసి ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, నెంబర్ 2 వచ్చేసి ఫేస్ కార్డ్, నెంబర్ 3 వచ్చేసి ఏ స్పేడ్, నెంబర్ 4 వచ్చేసి ద జాక్ ఆఫ్ హార్ట్స్. ఇవి మన 31లో ఉన్నటువంటి 2 ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ 32 చూడండి. అందులో ఏ చూడండి. డ్రా ది వెన్ డయాగ్రామ్ ఫర్ నెంబర్ 1 వచ్చేసి ఏ - బి, నెంబర్ 2 వచ్చేసి బి - ఏ, నెంబర్ 3 వచ్చేసి ఏ ఇంటర్జెక్షన్ 5, నెంబర్ 4 వచ్చేసి ఏ యూనియన్ బి. ఆర్ ఇంకొక ఇంటర్నల్ క్వశ్చన్ ఉంది, అది చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, b ఈక్వల్ టు x2x ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్, c ఈక్వల్ టు x2x ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్, d ఈక్వల్ టు x2x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ d, ఏ యూనియన్ c, b ఇంటర్సెక్షన్ c అండ్ b యూనియన్ d. అవి మన 32లో ఉన్నటువంటి 2 ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ 33 క్వశ్చన్ అయితే చూడండి. అందులో ఏ చూడండి. ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ 525. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x అండ్ y ఇఫ్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 100.
హియర్ CI స్టాండ్స్ ఫర్ క్లాసిక్ ఇంటర్వెల్ అండ్ FR ఫర్ ఫ్రీక్వెన్సీ. ముందుగా CI చూడండి, క్లాసిక్ ఇంటర్వెల్ 0 to 100 వచ్చేసి ఫ్రీక్వెన్సీ 2, 100 to 200కి వచ్చేసి ఫ్రీక్వెన్సీ 5, 200 to 300 వచ్చేసి ఫ్రీక్వెన్సీ వచ్చేసి X ఇవ్వడం జరిగింది. 300 to 400 వచ్చేసి క్లాస్ ఇంటర్వెల్స్కి వచ్చేసి 12 ఫ్రీక్వెన్సీ, 400 to 500 క్లాస్ ఇంటర్వెల్స్కి వచ్చేసి 7 ఫ్రీక్వెన్సీ, 500 to 600 క్లాస్ ఇంటర్వెల్కి వచ్చేసి 20 ఫ్రీక్వెన్సీ, 600 to 700 క్లాస్ ఇంటర్వెల్కి వచ్చేసి Y ఫ్రీక్వెన్సీ, 700 to 800 క్లాస్ ఇంటర్వెల్కి వచ్చేసి 9 ఫ్రీక్వెన్సీ, 800 to 900 క్లాస్ ఇంటర్వెల్కి వచ్చేసి 7 ఫ్రీక్వెన్సీ, 900 to 1000 క్లాస్ ఇంటర్వెల్కి వచ్చేసి 4 ఫ్రీక్వెన్సీ. ఆర్ బి చూడండి, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ప్రొడక్షన్ ఎల్డ్ పర్ హెక్టార్ ఆఫ్ వీట్ ఆఫ్ 100 ఫార్మ్స్ ఆఫ్ ఏ విలేజ్. చూడండి, ప్రొడక్షన్ ఈల్డ్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ వచ్చేసి 50 to 55 వచ్చేసి 2 ఫార్మ్స్, 55 to 60 వచ్చేసి 8 ఫార్మ్స్, 60 to 65 వచ్చేసి 12 ఫార్మ్స్, 65 to 70 వచ్చేసి 24 ఫార్మ్స్, 70 to 75 వచ్చేసి 38 ఫార్మ్స్, 75 to 80 వచ్చేసి 16 ఫార్మ్స్ అనమాట. చేంజ్ ది డిస్ట్రిబ్యూషన్ టు ఏ మోర్ దెన్ టైప్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డ్రా ఇట్స్ ఆర్గ్యూ. ఇవి వచ్చేసి మన 38లో ఉన్నటువంటి 2 ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్. టోటల్గా సెక్షన్ 4లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ ఇవి. ఇది స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్లో ఉండే మ్యాథమెటిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్. ఈ 2020 ఏప్రిల్ 30th జరిగేటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి 10th క్లాస్ మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అన్నింటినీ కూడా చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.